నమస్కారం. స్వతంత్ర డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ భవాని. దేశ విదేశాల్లో జరుగుతున్న పరిణామాలు కేవలం వార్తలుగానే కాకుండా వాటి వెనుక ఉన్న అసలు నిజాలు, వ్యూహాత్మక విశ్లేషణలను మీ ముందుకు తెచ్చే డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ దౌత్య రంగంలోని భారత్, అమెరికా, పాకిస్తాన్ మధ్య శరవేగంగా మారిన సమీకరణాలు ఒకవైపు, దేశీయంగా దక్షిణాది రాష్ట్రాల హక్కులు, భవిష్యత్తు వ్యూహాలపై కేంద్ర హోంశాఖ జరిపిన కీలక సదస్సు మరోవైపు. ఈ రెండు ప్రధాన అంశాల అంతరార్థాన్ని డేటాతో సహా విశ్లేషణాత్మకంగా ఈరోజు మన డిఎన్ఏ షోలో అందించడానికి సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్ షోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం సార్. ముందుగా ఈరోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రుణమాఫీపై రైతుల న్యాయ పోరాటం. ప్రభుత్వం క్రాన్ లోన్లను మాఫియా చేయలేదు, హైకోర్టు తలుపు తట్టిన టేజర్ల రైతులు. కాంగ్రెస్లో కుంపటి, ఫామ్ హౌస్ భేటీ. మైనాబాద్లోని అధికార పార్టీ నేతల రహస్య సమావేశం. 2 మంత్రులు, 18 మంది ఎమ్మెల్యేలు హాజరు. ఆ అధికారం సీఎంకి లేదు, ముదిరిన యుద్ధం. రాజ్యాంగాన్ని వక్రీకరిస్తారా? ఆర్టికల్ 122కు నచ్చిన బాధ్యతను చెప్తారా? చట్టబద్ధ చెల్లింపులు చేయలేని సర్కార్. సో ఇది మనం చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్. అండ్ నెక్స్ట్ పేపర్ మనం ఒకసారి చూసుకుందాం. నెక్స్ట్ పేపర్ వచ్చేసి V6. మరి V6లోని మెయిన్ హెడ్లైన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. నీట్ ఆందోళనలోని పోలీసుల చర్యలపై అదుగురితో హై పవర్ కమిటీ. ఈసెట్ యథాంతం, బీటెక్లోని చేరొచ్చు. ఇక పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా. మా గొంతు నొక్కొద్దు, సదరన్ జోనల్ మీటింగ్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు. మనం V6లో చూసుకున్నట్లయితే మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ఆంధ్రజ్యోతిలోని మెయిన్ హెడ్లైన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి. 1984 సిక్కు వ్యతిరేక దాడుల కేసుల్లో దోషి. ఇక తిహార్ జైల్లో అస్వస్థత, అపస్మారక స్థితిలోని ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి. భయంతో ఆగిన బాలుడు ఊపిరి. పాస్టర్కు 4 మరణ శిక్షలు. మళ్ళీ అదే యాంగిల్. మెగా డిఎస్సి గ్రూప్ 1పై జగన్ 2 నాల్కాల ధోరణి. దక్షిణాది ప్రగతికి కలిసి కలుద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో మనం చూసుకున్నట్లయితే ఇవి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సాక్షిలో ఉన్న మెయిన్ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. గ్రూప్ 1పై మేము రెడీ. మెగా డిఎస్సిపై మీరు రెడీనా? సిబిఐ విచారణకు సిద్ధమా? సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాల్. కొడుకును కాపాడుకోవడం కోసమే ఏపీపీఎస్సీపై అబండాలు. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ధ్వజం. చర్చలు లేవు, ఆమోదాలే. డిఎస్సీ అక్రమాలపై మండలిలో చర్చ కోసం చివరి రోజు పట్టుబట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. చర్చలోనే జల వివాదాలకు తెర. ఏళ్ల తరబడి వివాదాలు కొనసాగిస్తే ఎవరికి ప్రయోజనం ఉండదు. సో సాక్షిలో చూసుకున్నట్లయితే మెయిన్ హెడ్లైన్స్ ఇవి ఉన్నాయి. ఇక ఈరోజు మనం విశ్లేషించబోయే ప్రధాన వార్తా అంశాలలో ముందుగా మాట్లాడుకోవాల్సింది కాశ్మీర్పై అమెరికా సంచలన ప్రకటన. ద్వైత యుద్ధంలోని భారత్ పాక్ భారీ గేట్ల కూల్చివేత. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన భాగం అంటూ భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేయగా తదుపరి పరిణామాల్లో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వెలుపల పాక్ అధికారులు భద్రతా భారీ గేట్లను తొలగించారు. దీన్ని దెబ్బగా న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం వెలుపల రోడ్డును ఆక్రమించి ఉన్న అనధికారిక రక్షణ కట్టడాలు, వీసా సెక్షన్ క్యూ షెడ్లను భారత్ అధికారులు జేసీబీలతో పూర్తిగా కూల్చివేశారు. సార్ ఇక ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే గతంలో మనం కాశ్మీర్ అంశంపై అమెరికా చాలా సుమధురం పాటిస్తూ ద్వైతపరమైన జాగ్రత్తలు తీసుకునేది. కానీ అంటే ట్రంప్ ప్రభుత్వ హయాంలోని రాయబారి సెర్గియో గోర్ కాశ్మీర్ భారత్లోని ముఖ్యమైన భాగమని బహిరంగంగా ప్రకటించడం వాషింగ్టన్ విదేశాంగ విధానంలో వచ్చిన శాశ్వత మార్పుకు భావించవచ్చంటారా, లేదా ఇది కేవలం తక్షణ వ్యూహాత్మక వ్యాఖ్య మాత్రమే అంటారా సార్? మరి
జమ్మూ కాశ్మీర్ అంశం మీద దేశ విభజన జరిగిన నాటి నుంచి అమెరికా వైఖరిని కనుక మనం పరిశీలిస్తే మనతోనూ పాకిస్తాన్తోనూ అది ఆటలాడుకుంటా ఉంది. జమ్మూ కాశ్మీర్ మీద మనకున్నటువంటి సార్వభౌమ అధికారాన్ని అది ఎప్పుడు చిత్తశుద్ధితోటి గుర్తించలేదు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. ఎప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అతగాడి పిచ్చి చేష్టలని యావత్ ప్రపంచం చూస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా అమెరికా వైఖరి అదే విధంగా ఉంది అని చెప్పక తప్పదు. ఎందుకు అంటే ఇప్పుడు అమెరికా రాయబారి జమ్మూ కాశ్మీర్ భారత్లో ఒక ముఖ్య భాగం అని చెప్పాడు. అదే అమెరికా ఈ ఏడాది జూన్ నెలలో యుఎస్ కమాండ్ మ్యాప్ పేరుతోటి అది మన దేశంలో భాగం కాదు అని ఆ మ్యాప్లో చూపించండి. మరి జూన్లో ఒక వైఖరి, ఆగస్టులో ఒక వైఖరి, అమెరికాలో మరి భిన్నమైనటువంటి వైఖరులు ఏమిటి అనేటువంటిది ప్రశ్న. అదేవిధంగా ఫిబ్రవరిలో ఇదే అమెరికా ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ను, అదేవిధంగా ఆక్రమిత కాశ్మీరు భారతదేశంలో భాగమే అని చెప్పాయి. ఆ తర్వాత మళ్ళా కాదు ఇది పాకిస్తాన్లో భాగం అని చెప్పేసి మళ్ళీ చెప్పాయి. అందువలన ఎప్పుడు ఈ విధంగా అంతకుముందు కూడా ఏం చెప్పారు, పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అంటే పాక్ నియంత్రణలో ఉన్నటువంటి కాశ్మీరు, భారత్ నియంత్రణలో ఉన్నటువంటి కాశ్మీరు అనేటువంటి పదజాలాన్ని వాడారు. అదేవిధంగా వాళ్ళ మ్యాపుల్లో కూడా ఎప్పుడు మన దేశంలో భాగంగా చూపించినటువంటి పాపన పోలేదు. సిఏఏ మ్యాపులు చూసుకున్నా లేదా అమెరికా విదేశాంగ శాఖ మ్యాపులు చూసుకున్నా కానీ ఎప్పుడు ఏం మాట్లాడతారు, ఎప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది ఒక స్పష్టత లేదు. అందువలన ఇప్పుడు ఒక ముఖ్య భాగం అని చెప్పేసి కామెంట్ చేయడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి వచ్చే నెలలోనో లేకపోతే ఆయా నెలలోనో మళ్ళా పాకిస్తాన్ని సంతుష్టీకరించేందుకు కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతమనో లేకపోతే కాశ్మీర్లో భాగమనో చెప్పినా కానీ ఆశ్చర్యం లేదు. అందుకని ఇప్పుడేదో మన దేశంలో ముఖ్యమైన భాగం అని చెప్పాడని మనం సంతోషించడం లేదా మరి అంతకుముందు మరి అదే మన ప్రభుత్వము కాశ్మీరు వివాదాస్పద ప్రాంతంగా లేకపోతే పాకిస్తాన్లో భాగంగా మ్యాప్ వేసినప్పుడు ఎందుకని అమెరికాకి నిరసన తెలియజేయలేదనేటువంటి ప్రశ్న కూడా మనకు తలెత్తుతుంది. అందుకని ఇవన్నీ కూడా దీని వెనకాల ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ మెయిలింగ్, సంతుష్టీకరణ అనేటువంటి అంశం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని పాకిస్తాన్ మీద కోపమా, భారతదేశం మీద ప్రేమ అనుకుంటే ఇరాన్ మీద దాడి చేసినటువంటి దానిలో లేదా పశ్చిమాసియా సంక్షోభంలో ఇరాన్ మీద అమెరికా చేసినటువంటి అబద్ధాలను పాకిస్తాన్ ఖండించింది. అనేక సందర్భాల్లో అమెరికా లేదా డొనాల్డ్ చెప్పినటువంటి అంశాలు వాస్తవం కాదని చెప్పేసి, ఎందుకంటే మధ్యవర్తిగా ఉండినప్పుడు నిజాలు చెప్పాలి. వాళ్ళకి ఇష్టం ఉందా లేదా లేకపోతే అల్టిమేట్ గా ఆ విధంగా నిజాలు చెప్పినందుకు పాకిస్తాన్ మీద అమెరికాకి ఒక కోపం ఉంది. రెండవది ఇరాన్ కి దగ్గరగా అవుతా ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా అమెరికాలో ఉంది. నిజానికి దగ్గర అవుతుందా లేదా అంటే ఆ విధమైనటువంటి సూచనలు ఏమి లేవు, ఒక మధ్యవర్తి మాత్రమే. ఇక భారతదేశాన్ని మంచి చేసుకోవాలని ఎందుకు అనుకుంటా ఉందంటే భారతదేశం అమెరికాతో కుదుర్చుకోవాలనుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాన్ని నిరవధికంగా ఏదో ఒక పేరుతోటి వాయిదా వేస్తూ ఉంటాయి. మనం చూసాం ఏడాది క్రితం ఇదిగో ఈ రోజు సంతకాలు అవుతాయి, లేకపోతే ఈ నెలలో సంతకాలు అవుతాయి, తాత్కాలిక ఒప్పందం కుదురుతుంది, తర్వాత శాశ్వత ఒప్పందం కుదురుతుంది అని చెప్పేసి మనకి ఏడాది కాలం నుంచి మన మంత్రి పీయూష్ గోయల్ గారు అదేవిధంగా అమెరికా ప్రతినిధులు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మన దేశం కూడా ఒప్పందం చేసుకోవడానికి సిద్ధం కావట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, ఆతృత కూడా చూపించడం లేదు. ఎందుకు అంటే అమెరికాతో చేసుకోబోయేటువంటి ఒప్పందంలో అంటే గతంలో వచ్చినటువంటి వివరాల ప్రకారం
మన దేశం నుంచి అది దిగుమతి చేసుకునేటువంటి వాటి మీద పన్నులు వేస్తారు. అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి మీద పన్నులు వేయమని చెప్పేసి మన దేశం అంగీకరించినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అది నష్టదాయకం అనేటువంటిది ఒకటైతే, తర్వాత జరిగినటువంటి ఇరాన్ మీద దాడి లేదా పశ్చిమాసియా సంక్షోభం ఇవన్నీ చూసిన తర్వాత అమెరికాతో పెట్టుకుంటే మనకి నష్టము, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగము లేకపోతే ఆ, పాడి పరిశ్రమకి వాళ్ళు కావచ్చు, లేదా పౌల్ట్రీ పరిశ్రమ కావచ్చు, లేదా పారిశ్రామిక వాణిజ్య రంగాల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ సర్కారు ఆలస్యం చేస్తా ఉంది. ఒక విధంగా వెనక్కి తగ్గింది. ఇంతవరకు దాని గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదు. మనం చూస్తున్నాం గత 4-5 నెలలుగా మన వైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ ఎలాంటి ప్రకటనలు లేవు. అందుకని ఇది ఒక బిస్కెట్ వేయడం లాంటిది కానీ మనం చూడాలి. అమెరికా మనకు వేసినటువంటి బిస్కెట్ లాగానే చూడాలి. రేపు మళ్ళీ మార్చుకోవచ్చు, దానికేమి ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయం కూడా ఏమి లేదు. అందుకని దీన్ని మనం ఒక పరిణామంగా మనం చర్చించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. కానీ అమెరికా వైఖరిలో వచ్చినటువంటి మార్పు లేదా మనకేదో ఒరగబెడుతుంది అనే దానికి ఎక్కడా లేదు. నిజానికి అమెరికాకి అటువంటి చిత్తశుద్ధి ఉంటే మరి మిగిలినటువంటి సందర్భాల్లో ఎందుకు ఒకవైపు మనకు అనుకూలంగా చెప్తుంది, ఒకవైపు పాకిస్తాన్కి అనుకూలంగా చెప్తుంది. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బిస్కెట్ లాంటిది అనేది మనం చెప్పుకోవచ్చు. సార్ మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే అమెరికా పౌరులు కాశ్మీర్ను సందర్శించకుండా విధించిన లెవెల్ 4 ట్రావెల్ అడ్వైజరీని పునర్పరిశీలిస్తామని సెర్గియో హామీ ఇచ్చారు. ఒకవేళ అమెరికా ఈ హెచ్చరికలను ఉపసంహరిస్తే అది జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ పర్యాటకం మరియు విదేశీ పెట్టుబడులు మరియు ఆర్టికల్ 370 రద్దు చేసి తదుపరి భద్రతలపై ఎలాంటి సానుకూల ప్రభావం చూపుతుంది అంటారు సార్? మరి ఇప్పుడు 2019లో ఈ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి అని మన కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి రాష్ట్ర హోదాను రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచింది. మరి ఇప్పుడు ఇది 2026. మరి ఇన్ని సంవత్సరాలుగా సాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇప్పుడు ఎందుకు ఆ విధమైనటువంటి ప్రయాణ ఆంక్షలను సడలించడానికి లేకపోతే తగ్గించడానికి అమెరికా ఎందుకు ప్రయత్నిస్తూ ఉంది అంటే ఈ 2019 నుంచి 2026 వరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు లేకపోతే అమెరికా పౌరులకి ప్రమాదం అనేటువంటి ధోరణితో ఉన్నట్టే కదా. అందుకని ఇవన్నీ కూడా మన కంటి తుడుపు చర్యలు లేకపోతే మనల్ని మచ్చిక చేసుకునేటువంటి చర్యలు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు అంతర్జాతీయ పర్యాటకులు కావచ్చు లేదా అమెరికా పర్యాటకులు కావచ్చు ఎవరైనా కానీ జమ్మూ కాశ్మీర్ని లేదా దేశంలో ఇతర ప్రాంతాలను ఎప్పుడైనా కూడా సందర్శించవచ్చు. అందుకని అటువంటి ఆంక్షలు అయితే ఏమీ లేవు. ఇప్పుడు పహల్గాము లేకపోతే మరొక తాడి వెనకాల ఉన్నటువంటి అంతర్జాతీయ శక్తులు ఎవరు ఏమిటనేటువంటిది అందరికీ తెలుసు. అందుకని ఇవన్నీ కూడా మొత్తం మనల్ని దువ్వేటువంటి కార్యక్రమంలో భాగంగానే చేస్తున్నారు. రేపు మళ్ళా ఒక నెల తర్వాత లేదు పరిస్థితులు బాగాలేవు, మళ్ళీ ఉగ్రవాద ప్రమాదం ఉందని చెప్పేసి మళ్ళీ ఆంక్షలు ప్రకటించవచ్చు. అందుకని అమెరికాని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడానికి వీలు లేదు అని చెప్పుకోవాలి. ఓకే సార్, మరి మనం అదే విధంగా చూసుకున్నట్లయితే గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్కి పాక్కి సంబంధాలు మరింత క్షీణించాయి. ఇప్పుడు ఈ తాజా దౌత్య యుద్ధం ఇంకా రాయబార కార్యాలయాల రక్షణ వలయాల తొలగింపు నేపథ్యంలోని మరి రాబోయే రోజుల్లోని ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది అంటారా సార్? మరి అంటే ఈ పరిస్థితి అంతా చూసిన తర్వాత రెండు దేశాల ప్రభుత్వాలు కూడా మన దేశంలో పాకిస్తాన్ రాయబార కార్యాలయం లేదా పాకిస్తాన్లో మన దేశ కార్యాలయం ముందు ఉన్నటువంటి బారికేడ్లు రక్షణ వ్యవస్థలని తొలగించారు. అంటే దీని అర్థం ఏమిటి? వాళ్ళు తొలగించినా మనం తొలగించినా అది సరైనటువంటి వైఖరి కాదు అని మాత్రం చెప్పుకోవాల్సి వస్తుంది. బారికేడ్లు తొలగించడం, రక్షణ వలయాలను తొలగించడం అంటే ఏమిటి? అర్థం ఏమిటి అంటే ఎవరైనా పాకిస్తాన్లో భారత వ్యతిరేకులు ఎవరైనా వచ్చి పాకిస్తాన్లో ఉన్నటువంటి మన ఎంబసీ మీద లేదా మన దౌత్య కార్యాలయాల మీద దాడి చేయడానికి అనుమతించడానికి ఆ విధమైనటువంటి బారికేడ్లను తొలగించారా అని ప్రశ్నించాల్సి వస్తుంది. అదేవిధంగా మన ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబసీ దగ్గర ఉన్నటువంటి బారికేడ్లను కూడా తొలగించడం అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ
పాకిస్తాన్ వ్యతిరేకులు ఎవరైనా ప్రదర్శనలు చేసి దాని మీద దాడి చేస్తే అప్పుడు ఎవరు బ్లేమ్ అవుతారు? రెండు ప్రభుత్వాలు బ్లేమ్ అవుతాయి. ఇస్లామాబాద్ లో జరిగితే పాకిస్తాన్ ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది, ఢిల్లీలో జరిగితే భారత ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది. అందుకని ఈ విధమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు అనేటువంటివి ఇది సరైనటువంటిది కాదు. కాశ్మీర్ విషయంలో ఆల్రెడీ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, ద్వైపాక్షిక సంప్రదింపుల ద్వారా అనేటువంటిది సిమ్లా ఒప్పందం స్పష్టం చేసింది. దానికి సంబంధించి మన వైపు నుంచి లేకపోతే వాళ్ళ వైపు నుంచి ఎవరి వైపు నుంచి కూడా పెద్దగా కదలికలు అయితే లేవు. స్టేటస్ కో కొనసాగుతా ఉంది. కానీ మధ్య మధ్యలో అమెరికా ఇదే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు? పాకిస్తాన్ సమస్యను కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి మీరు జోక్యం చేసుకోండి అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తనతో చెప్పినట్టుగా బహిరంగంగా ప్రకటించాడు. కానీ ఆ ప్రకటనని నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పాడు. కానీ నరేంద్ర మోడీ గారు ఆ ప్రకటనని ఖండించడానికి ఆయనకు నోరు రాలేదు. మన విదేశాంగ శాఖ అట్లాంటిది ఏమీ లేదని చెప్పి చెప్పింది తప్ప డొనాల్డ్ ట్రంప్ నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు దాన్ని ఖండించడానికి ఆయన సిద్ధం కాలేదు. అందుకని ఈ విధమైనటువంటి వ్యవహార శైలి రెండు దేశాల మధ్య ఉన్నది. దౌత్య కార్యాలయాల వద్ద భద్రతా బారికేడ్లు తొలగింపు అనేటువంటిది రెండు దేశాలు తీసుకున్నటువంటి చర్యలు సరైనవి కాదు అని చెప్పాలి. ఓకే ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు మనం మరో అంశం చూసుకున్నట్లయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అనేది మహాబలిపురంలోని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరి రాబోయే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు సీట్లు తగ్గవని కేంద్రం భరోసా ఇవ్వడం ద్వారా ప్రాంతీయ ఆందోళనలు చల్లబరిచే ప్రయత్నం అయితే చేసింది. మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దక్షిణాదిని అనుసంధానించే ఉమ్మడి బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రతిపాదించగా తమిళనాడు సీఎం పన్నుల కేటాయింపుల్లోని న్యాయం కోరారు. కేరళ సీఎం ముల్లా పెరియన్ వద్ద కొత్త డ్యాం ప్రతిపాదనకు తెరపైకి తెచ్చారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మరి ఈ జోనల్ సమావేశాలు అనేటువంటివి అది సౌత్ జోన్ అయినా, నార్త్ అయినా, ఈస్ట్ అయినా, వెస్ట్ అయినా, ఈ జోనల్ సమావేశాలు అనేటువంటివి ఒక కాఫీ క్లబ్బు లాంటివి. ఆయా జోనల్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు లేదా అధికారులు, మంత్రులు అందరూ సమావేశమై కాఫీ తాగి మంచి చెట్ల గురించి మాట్లాడుకొని లేచిపోవడం తప్ప ఈ జోనల్ సమావేశాల్లో వచ్చేటువంటి అంశాలకు వేటికి కూడా చట్టబద్ధత కానీ లేకపోతే సాధికారత కానీ ఏముండవు. కేవలం సలహా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, లేచిపోతారు అంతే. అందుకని ఈ వీటికి ఏ విధమైనటువంటి శాంటిటీ కూడా లేదు. గతంలో ఇలాంటి సమావేశాలు అనేకం జరిగినా కానీ ఏ ఒక్క సమస్యనైనా, ముఖ్యమైనటువంటి సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయంటే ఏమి పరిష్కారం కాలేదు. ఏమైనా పరిష్కారం అయితే ఆయా రాష్ట్రాల మధ్య వివాదాస్పదం కానటువంటి అంశాలు ఏమన్నా చిన్న చిన్న అంశాలని పరిష్కరించుకున్నారు. ఉదాహరణకు కావేరీ జలాల వివాదం ఉన్నది తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక మధ్య. మరి ఇలాంటి జోనల్ సమావేశాలు ఎన్నో డజన్ల సార్లు జరుగుతాయి కదా, ఎందుకని పరిష్కారం కాలేదు? సరే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా గోదావరి జలాల వివాదం అనేటువంటిది 2014 నుంచి స్టార్ట్ అయిందనుకో. మరి అంతకుముందు 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కావేరీ జలాల సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు కదా. అందుకని మరి జోనల్ సమావేశాలు లేకపోతే కేంద్రం నుంచి వచ్చేటువంటి పెద్దలు కావచ్చు, ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు కూర్చున్నా కానీ ఏ విధమైనటువంటి పరిష్కారం రాలేదు ముఖ్యమైనటువంటి వాటికి. అందుకని ఎవరికి వాళ్ళు అవి ఏవి అమలు జరుగుతాయా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా ఎవరికి ప్రతిపాదనలు వాళ్ళు చేస్తున్నారు, మంచిదే. ఒకసారి చర్చకి ఇవి దారితీస్తాయి. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్ ట్రైన్లు కావాలి మాకు అని చెప్పారు, మంచిదే. ఆకాశానికి అంతరిక్షానికి కూడా ఏదన్నా ఒక ట్రైన్ అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు. హైప్ చేయడంలో ఆయన తర్వాత ఎవరైనా అసలు ప్రయాణికులు, సాధారణ ప్రయాణికులు ప్రయాణించేటువంటి ప్యాసింజర్ రైళ్లని లేకపోతే ఇట్లాంటి వాటన్నిటిని కరోనా పేరుతోటి రద్దు చేస్తే ఇంతవరకు వాటిని పునరుద్ధరించలేదు. కొన్ని ప్యాసింజర్ రైళ్లని ఎక్స్ప్రెస్ పేరుతోటి అవే స్టాపుల్లో ఆపుతూ ఎక్స్ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటే అవేవి చంద్రబాబు నాయుడుకి కానీ లేకపోతే ఇతరులకు కానీ పెద్దగా పట్టలేదు. వాటి సంగతి తేల్చకుండా సాధారణ ప్రయాణికులు ప్రయాణించాల్సినటువంటి వాటిని లేకపోతే
వాటిని తేల్చకుండా బుల్లెట్ ట్రైన్ ఎవరు ఎక్కుతారండి బుల్లెట్ ట్రైన్? సార్ మరి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాలు కూడా దేశ ఆర్థిక వృద్ధికి పన్నుల ఆదాయానికి అత్యధికంగా సహకరిస్తున్నప్పటికీ కూడా కేంద్ర నిధుల వాటాలోని తమకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు వంటి రాష్ట్రాలు అంటున్నాయి సార్. మరి దీనిపైన ముఖ్యంగా ఏమంటారు సార్? మరి తమిళనాడు వంటి రాష్ట్రాలే కాదు, యావత్ దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి మేధావులు, ఆర్థికవేత్తలు లేదా రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా అదే. ఎందుకు అంటే దక్షిణాది రాష్ట్రాల్లో పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వాటా ఎక్కువగా ఉంది. కానీ ఆ మొత్తం దేశమంతటా వచ్చేటటువంటి ఆదాయాన్ని పంపిణీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పద్ధతి, అది ఫైనాన్స్ కమిషన్ పేరుతో కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి పద్ధతి దక్షిణాది రాష్ట్రాలకి నష్టం చేసే విధంగా ఉంది. పన్నుల చెల్లింపు విషయంలోనేమో జనాభాతో నిమిత్తం లేదు, కానీ ఆ చెల్లించినటువంటి పన్నుల్ని పంచుకోవడంలో మాత్రం జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఉదాహరణకు 20 కోట్ల పైగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లేకపోతే బీహార్ నుంచి వచ్చేటువంటి పన్నుల వాటా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కానీ వాటిని పంపకం చేయడానికి వచ్చేసరికి అక్కడ జనాభా ఎక్కువగా ఉంది కనుక, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తున్నారు కనుక సింహభాగం అటే వెళ్ళిపోతా ఉంది. మరి ఇక్కడి నుంచి అభివృద్ధి చెందినటువంటిది లేదా జనాభా నియంత్రణకి ఎన్నో పథకాలు అమలు జరిపి లేకపోతే జనాన్ని చైతన్యం చేసి తగ్గించినటువంటి రాష్ట్రాలకి ఇక్కడ జనాభా తక్కువగా ఉంది అనే పేరుతోటి మరి పన్నుల ఆదాయాన్ని పంచడంలో అసమానత చూపిస్తే అది ఎవరికి నష్టం? దక్షిణాది రాష్ట్రాలకి నష్టం జరుగుతూ ఉంది. మరి దాని మీద ఒక శాస్త్రీయమైనటువంటి ఫార్ములా విధించాలని కోరుతూ ఉంటే దాని గురించి కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ కానీ ఆ విధమైనటువంటి చర్చ ఏమన్నా పెట్టిందా? పెట్టలేదు. పెట్టకపోగా ఇప్పుడు మళ్ళా ఆ జనాభాని ప్రాతిపదికగా తీసుకొని డీలిమిటేషన్ పేరుతోటి పార్లమెంట్ సీట్లని పెంచడానికి నిర్ణయించుకుంది. మళ్ళా ఏమవుతుంది? మళ్ళా అదే జరుగుతుంది. ఓవర్ ఏ పీరియడ్ జనాభా పెరుగుదల అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గిపోయింది, ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంది. కానీ అదే సమయంలో మరి ఉత్తరాది రాష్ట్రాలు మరికొన్ని రాష్ట్రాల్లో ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది జనాభా పెరుగుదల ఇప్పటికీ. ఆ విధంగా చూసుకున్నప్పుడు జనాభా ప్రాతిపదికన మరి ఉత్తరాది సీట్లు పెరుగుతాయి, దక్షిణాది సీట్లు తగ్గుతాయి. మరి ఇది ఇప్పటికే దక్షిణాదికి ప్రాతినిధ్యం లేకుండా లేదా దక్షిణాది రాష్ట్రాలు వాయిస్ ని వినిపించుకోకుండా పార్లమెంట్ లో బుల్డోజ్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పుడు రేపు మరింతగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కనుక పార్లమెంట్ లో తగ్గితే అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకని ఇవన్నీ కూడా ఈ వివాదాలు ఇవన్నీ ఉన్నప్పుడు అమిత్ షా గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, జోనల్ సమావేశాల్లో వాటిని మాట్లాడి కన్విన్స్ చేసేటువంటి పరిస్థితి లేదు. పార్లమెంట్ లోనే కన్విన్స్ చేయడానికి అసలు ఏం పెడుతున్నారో కూడా ముందుగా ఎవరికి తెలియజేయకుండా పోయిన ఏప్రిల్లో పెట్టారు కదా. అందుకని ఇప్పుడు కూడా అదే ఆ విధమైనటువంటి ఎత్తుగడలతోటి దక్షిణాది రాష్ట్రాలని సంతృప్తి పరిచేటువంటి అవకాశం లేదు. ఈ అన్యాయాల గురించి కేంద్రం మౌనంగా ఉన్నంత కాలం ఈ విధమైనటువంటి చర్చ కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, అంతర్జాతీయ ద్వైత వ్యూహాలు ఇంకా దేశీయ రాజకీయ సమీకరణలపై మన డిఎన్ఏ లైవ్ షోలో చక్కని విశ్లేషణ అందించిన అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రేపటి డిఎన్ఏ లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. తాజా అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.